అంటే శనివారం సంధ్యా సమయంలో పచ్చి వక్క రాగి నాణెం పాతి పెట్టాక పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసేసుకొని ఆ తర్వాత మర్నాడు ఆదివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మళ్ళీ పసుపు కుంకుమ వేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టు కింద రాలి పడిన ఒక రావి ఆకు తెచ్చుకొని ఆ రావి ఆకుని గంగాజలంతో శుద్ధి చేసి ఆ రావి ఆకుకు ధూపం వేసి ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు చదువుకొని ఆ రావి ఆకు మీ గల్లా పెట్టెలో పెట్టుకోండి. వ్యాపారంలో నష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారం దినదినాభివృద్ధి జరగటానికి ఈ రావి చెట్టు ఆకుకు సంబంధించిన తాంత్రిక పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఎప్పుడైనా వ్యాపారంలో బాగా లాభాలు పెరగాలంటే శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి గురువారం విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్ళండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అక్కడ తులసి మొక్కలు ఎక్కడ పెరుగుతున్నాయో చూడండి. ఆ తులసి మొక్కలు పెరుగుతున్న సమీపంలో